బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ పెళ్లిలో దర్యాప్తు కొనసాగే కొద్దీ కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట పార్కింగ్ లో కారును 3 గంటల పాటు ఉంచిన సమయంలో అందులోనే ఉండి బాంబు తయారు చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఇక ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ వచ్చే సమయంలో సహచరులతో ఉమర్ టచ్ లో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఢిల్లీలో ఏ ప్రాంతంలో పెళ్లికు పాల్పడాలనేది చర్చించినట్టు చెప్తున్నారు. చివరకు సునహరి మసీదు ప్రాంతంలోని పార్కింగ్ లో కారు నుంచి అందులోనే 3 గంటల పాటు ఉండిపోయాడు ఉమర్. ఆ సమయంలో సహచరులతో మాట్లాడుతూనే బాంబు తయారు చేశాడు. పార్కింగ్ లో చుట్టుపక్కల ఎలాంటి రద్దీ లేకపోవడంతో అతని పని సులువైంది. ఇక ఎర్రకోట సమీపంలో సుభాష్ మార్గ్ లో సాయంత్రం రద్దీగా ఉంటుందని సహచరులతో మాట్లాడిన తర్వాత నిర్ధారించుకుని కారును పార్కింగ్ నుంచి బయటకు తీశాడు ఉమర్. ట్రాఫిక్ లోకి వెళ్లగానే కార్లు నెమ్మదిగా కదులుతుండటంతో సరైన సమయం అని భావించి ఆత్మాహుతి దాడి చేసినట్టుగా ఒక నిర్ధారణకు వస్తున్నారు. వాస్తవానికి ఫరీదాబాద్ ఉగ్రదాడి మాడ్యూల్ బయటకొచ్చాక ఉమర్లో ఆందోళన మొదలైంది. అరెస్టు చేస్తారనే భయం పట్టుకుంది. అరెస్టు కావడానికంటే ముందుగానే పేలుడుకు పాల్పడాలని నిర్ణయించుకుని వేగంగా ఢిల్లీ వచ్చేసినట్టు అభిప్రాయపడుతున్నారు అధికారులు. ఇంకోవైపు I-20 కార్ ఓనర్ ఉమర్ కు సన్నిహితులైన అమీర్ రషీద్ అలీలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని తెలుస్తోంది. ఈ టెర్రర్ మాడ్యూల్లో రషీద్ పాత్ర కూడా కీలకంగా భావిస్తున్నారు.